మీ బేబీకి ఇలా చేస్తున్నారా? అయితే ఒకసారి చూడండి. వాళ్ళకి దిష్టి తీయడానికి వెరైటీ ఆఫ్ థింగ్స్ చేస్తారు. కానీ దానివల్ల వాళ్ళ స్కిన్ ఇంకెక్కువ డ్యామేజ్ అవ్వడమే జరుగుతుంది. అవేంటేంటంటే మొదటిది జీడిగింజ ఆర్ బిలవ. ఆ సీడ్‌తో వాళ్ళకి దిష్టి తీస్తారు. అది స్కిన్‌కి కాంటాక్ట్ అవుతే బిలవలో బిలాగ్నాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దానివల్ల అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అవుతుంది. అదెలా మేనిఫెస్ట్ అవుతుంది? రెడ్‌నెస్, ఇరిటేషన్, ఇచ్చింగ్, చిన్న చిన్న నీటి కురుపులు, వెసికులేషన్ అండ్ ఆర్ కాంటాక్ట్ అయిన దగ్గర స్ట్రీకీ హైపర్ పిగ్మెంటేషన్, ఇంకా సివియర్ అయితే సెకండరీ ఇన్ఫెక్షన్ లాంటివి జరుగుతాయి. ఇంకొకటి నల్ల తాడు కట్టడం. అది గట్టిగా కట్టడం అయితే అక్లూజన్ వల్ల మ్యాసరేషన్, ఫోల్డ్స్‌లో అంటే మెడ చుట్టూ, కాళ్ళ దగ్గర. కొంతమంది అది ఆయిల్‌లో డిప్ చేసి కడతారు. ఆయిల్‌లో ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి కదా! అవి డిప్ చేసి కట్టడం వల్ల వాళ్ళకి ఇంకా అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ పెరిగే ఛాన్స్ వస్తుంది. ఎగ్జిమాకి ప్రిడిస్పోజ్ అవుతారు. థర్డ్‌ది కాటుక. కాటుక కళ్ళ దగ్గర, చెంపలకి, నుదిటికి పెద్ద పెద్దగా పెట్టడం చేస్తారు. దానివల్ల కూడా ఆర్టిఫిషియల్‌ది అయితే దాంట్లో ఎనీవేస్ అలర్జెన్స్ ఉంటాయి. అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అవుతుంది. సరే మేము న్యాచురల్‌దే పెడుతున్నామంటే ఈవెన్ న్యాచురల్ ఇంట్లో చేసినా కూడా దాంట్లో కార్బన్ సూట్ ఉంటుంది. అది మీరు కంటికి అప్లై చేశారనుకోండి, అది అక్కడ టియర్ డక్ట్‌ని బ్లాక్ చేసి కంజంక్టివైటిస్, పెరిఆర్బిటల్ ఎడిమా, పెరిఆర్బిటల్ ఎగ్జిమా లాంటివి ప్రిడిస్పోజ్ చేస్తది. కొంతమంది అయితే రా గార్లిక్‌ని నెత్తి మీద, ఛాతీ మీద రబ్ చేస్తారు. గార్లిక్ అనేది ఇరిటెంట్. అది చర్మం మీద కాంటాక్ట్‌కొస్తే పిల్లల స్కిన్ ఇంకా సెన్సిటివ్. దానివలన రెడ్‌నెస్, ర్యాష్, ఇచ్చింగ్ అండ్ చిన్న చిన్న నీటి కురుపులు రావడం అయితే అవుతది. దీన్ని మనం ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాము. నేను మీ బిలీఫ్‌ని క్వెషన్ చేయడానికి ఇవి చెప్పట్లేదు. మీ బేబీ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తున్నాను. షేర్ దిస్ విత్ ఎ న్యూ మామ్ అండ్ ఆస్క్ దెమ్ టు స్టాప్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ దీస్.